హలో, ఇప్పుడు కుక్కర్లో ఈజీగా చికెన్ పులావ్ ప్రిపేర్ చేసుకుందాం. దానికి గాను ఫస్ట్ 2 గ్లాసెస్ బాస్మతి రైస్ 1 అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్నాను. తర్వాత చికెన్ తీసుకొని పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ లేకుండా పక్కన తీసేసుకొని దాంట్లో మ్యారినేషన్ కోసం గరం మసాలా, పసుపు, ఉప్పు, పెప్పర్ పౌడర్, ధనియా పొడి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్ కర్డ్ వేసేసుకొని మంచిగా పీసెస్కి ఇవన్నీ మసాలాలు పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. పీసెస్కి మంచిగా రబ్ చేస్తూ మిక్స్ చేసేసుకొని ఇది కూడా ఒక 1 అవర్ మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందు రోజు నైట్ కూడా మ్యారినేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ముందు రోజు చేసుకోకపోయినా ఒక 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటే పీసెస్లో మసాలా ఇవంతా వెళ్ళేసి పచ్చి పచ్చిగా ఉండకుండా మంచి టేస్టీగా ఉంటుంది. పీస్ మంచిగా మ్యారినేట్ చేసేసుకొని పీసెస్కి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ తీసేసుకొని కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, లవంగాలు, సాయి జీరా, స్టార్ అనాస్, బడి ఇలాచి వేసేసుకొని ఇవి ఫ్రై అవుతుంటాయి. దీంట్లోనే ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కొద్దిగా ఎక్కువ తీసేసుకోవాలి, సన్నగా చాప్ చేసేసుకొని ఇవి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోద్ది. తర్వాత దీంట్లో మళ్ళీ నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఫస్ట్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసేసుకొని లెగ్ పీసెస్, తర్వాత ఒకటే ఒక్క టమాటో కూడా వేసుకుంటున్నాను. వేసేసుకొని టమాటో మగ్గిన తర్వాత మనం ఫస్ట్ సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని అది కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసేసి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసి ఫస్ట్ విజిల్ పెట్టుకోవాలి. వాటర్ పోసిన తర్వాత బిర్యానీ మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ పెట్టేసుకొని దీనికి ఫస్ట్ హై ఫ్లేమ్లో 1 విజిల్ రావాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేసాలి. స్టవ్ ఆఫ్ చేసేయడమే, అంతే. ఇంకా చికెన్ పులావ్ ఇస్ రెడీ. రైతాతోటి సర్వ్ చేసుకొని తింటే బాగుంటుంది. థ్యాంక్ యూ.